డోర్ తీరా రే, డోర్ తీరా, డోర్ తీ, డోర్ తీ. బెట్టింగ్ వేస్తున్నా. రేపు ఎగ్జామ్ ఉందా? ఏం చేస్తున్నావు? మ్యాచ్ చూసుకో. రేపు ఎన్నింటికి ఎగ్జామ్? 5:30 to 8:30. బాయ్, నీకు లేదా ఎగ్జామ్? ఏం చేస్తున్నావు బాయ్? ఏం చేస్తున్నావు? రేపు ఎగ్జామ్ ఉంది కదా, చదువుకుంటున్నా. రేపు ఎగ్జామ్ ఉంది, చదువుకుంటావా నిజంగా? అవును మరి, చదువుకుంటున్నా. 3 స్లైడ్స్ ఓపెన్ చేసుకున్నాను. ఈరోజు మనతో అయితే కుశాల్ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం బాయ్, చెప్పు. రేపు ఎన్సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో చూద్దాం, రూమ్ రైడ్ చేద్దాం. ఎవరేం చేస్తుర్రు మ్యాథ్స్ అసలు. అది అయిపోయింది నడుస్తుంది ముందే మ్యాథ్స్. రోడ్డు మీద ఉన్నాం, రోడ్డు మీద నుంచి ఒక హాస్టల్లోకి వెళ్ళి బాయ్స్ ఏం చేస్తున్నారు చూద్దాం. దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడైతే హాస్టల్ 3లో ఉన్నాం. మా బాయ్స్ అసలుకే బురాన్ ఉంటుంది. చూద్దాం ఏం చేస్తారు. రేపు ఎగ్జామ్స్ ఉన్నాయి. అసలు చదువుతుర్రా, గేమ్లు ఆడుతుర్రా, మ్యాచ్లు చూస్తుర్రా, అసలుకి అయిపోయింది నడుస్తుంది. చూద్దాం చూద్దాం. డోర్ తీరా రే, డోర్ తీరా, డోర్ తీ, డోర్ తీ. ఏం చేస్తున్నారా? ఇంకో బ్లాగ్. రేపు ఎగ్జామ్ ఉందన్నావు కదా, ఏం చేస్తున్నావు చెప్పు. చూపిరా, ల్యాప్టాప్ ఓపెన్ చేయరు, ల్యాప్టాప్ ఓపెన్ చేయి. చూపిరా ఏం చేస్తున్నావు. చూపి ఏం చేస్తున్నావు చూపి. ఓపెన్. రేపు ఎగ్జామ్ ఉందా? రేపు ఎన్నింటికి ఎగ్జామ్? 5:30 గంటలే. మంచి మూవీ రా అది, మా పాత మూవీ. రిలాక్సేషన్, జస్ట్ రిలాక్సేషన్. ఎగ్జామ్ అంతా అయిపోయింది కదా చదవటం. ఓకే, అంతా బాగానే ఉంది, కానీ ఇదేంటిది చెక్క ఇక్కడ ఇదేదో ఉందేంటి? గట్టి కొడితే పక్క రూమ్కి వెళ్ళిపోతాం ఏంటి? 2 రూముల మధ్యలో ఉన్నది గోడ కదా, అట్టముక్క. ఇక్కడ ఏం జరుగుతుంది? అయ్యయ్యో, బాడీ ఏంటయ్యా బాడీ. ఇదైతే H5 రూమ్. బ్లాగ్ తీస్తున్నా బ్రో, తీయని. ఏంది కింద ఇంకో బెడ్ వేసిన, ఇంకెవరన్నా వస్తారా ఏంది? ఏమోలే, ఉంటారులే. ఇక్కడో బెడ్ ఉంది, ఇక్కడో బెడ్ ఉంది. మరి ఏం చేస్తుండో మరి నాకు తెలియదు. ఇదైతే హాస్టల్ 4కి వచ్చినాం. హాస్టల్ 4 చూపిస్తా ఎట్లుందో. ఇదైతే రీసెంట్లీ కన్స్ట్రక్టెడ్ హాస్టల్. ఎట్లా వస్తుంది కొత్తగా ఉంది, కొత్తగా కట్టారు. అరే ఇది మీ చిచ్చోర మూవీ చూస్తుంటారు. దాంట్లో H4 అని ఒక పాత హాస్టల్ ఉంటుంది. దాన్ని రెనోవేట్ చేసి కొత్తగా నీట్గా స్టూడెంట్ ఎల్లున్నాయి పైసలతో కట్టారు. ఇదైతే లోపలికి వచ్చినాం. ఎంటర్ అవ్వగానే ఇక్కడ అయితే జిమ్ ఉంది, జిమ్ చూపిస్తాం. హాస్టల్ నెంబర్ 4 జిమ్. రాత్రి 12 అయినా కానీ జిమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి కానీ టైం చూపిరా. రాత్రి 11 అవుతుంది అయినా కానీ ఇంకా జిమ్ చేస్తారు. రేపు ఎగ్జామ్లో పెట్టుకొని జిమ్ చేస్తున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు. పోదాం మరి. ఏమన్నా బాడీయా? అయ్యా ఏం చేస్తున్నావు అయ్యా? యా, రేపు ఎగ్జామ్ ఉంది. ఏం చేస్తున్నావు అసలు? రేపు ఎగ్జామ్ ఉందా లేదా? 29 అంతేరా? ఏం చేస్తున్నావు అసలు? ఏం చేయరు. కొత్త హాస్టల్ గైస్, ఎట్లుంది చూడండి. చూపిరా. ఇదేంది? ఇది హార్ట్ ఇది. మొత్తం మామూలు లేదు. బాల్కనీ చూపిరా కనీసం. మాట్లాడరా. ఏ బ్రాంచ్ అసలు ఏంది? ఇక్కడ ఏం జరుగుతుంది? రూమ్ ఎందుకు ఇట్లా ఉంది? ఏదైతే బాల్కనీ వ్యూ. బయట ఈరోజు ర్యాండమ్ బ్లాగ్ రా. ఏం చేస్తున్నావు చెప్పు చూపి.
నేనా భాయ్ బెట్టింగ్ వేస్తున్నా రేపు ఎగ్జామ్ ఉందా? ఏం చేస్తున్నావు? మ్యాచ్ చూస్తాం. రేపు ఎన్నింటికి ఎగ్జామ్? 5:30 to 8:30. మా నీకు లేదు ఎగ్జామ్? ఉంది భాయ్. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నారా? చదువుతున్నా, రేపు ఎగ్జామ్ టైం లేదు, చదువుకోవాలి. నిజంగా చదువుతున్నా? పక్కనే ఏమైనా ఉన్నాయా? లేదు బాయ్ అట్లా కదా ఏం లేవు, బాగా చదువుకుంటుండు. అంతేనా? ఐపీఎల్ చూడమన్నా మరి? ఐపీఎల్ చూసిన అయిపోయింది. అయిపోయిందా బాయ్? బాయ్ టైం టు టైం మెయింటైన్ చేస్తాడు, అర్థమైందా? మ్యాచ్ చదువు, ఎగ్జామ్ ఎగ్జామ్. అది దాటానికి ఇవాళ ఎగ్జామ్ ఎట్లా రాస్తావు? ఎట్లా నడుస్తున్నాయి ఎన్సెన్స్? ఎట్లా ఉన్నాయి? ఏదో కొత్త రూల్స్ వచ్చినాయి అంట, స్ట్రిక్ట్గా ఉందంటున్నారు. ఏంది మరి, నిజమేనా? నిజమే, ఆల్రెడీ మన వాళ్ళు రీల్స్ లో కూడా పెట్టేస్తుండ్రు. అసలే బాయ్ కదా ఇండియన్ వాటర్, బాయ్ పెట్టిండు. ఇండియన్ వాటర్ ఏంటంటే జెడ్ ప్లస్ సెక్యూరిటీ. జెడ్ ప్లస్ సెక్యూరిటీ. ఎట్లా అనిపిస్తుంది ఎన్సెన్స్? ఫస్ట్ ఎగ్జామ్ రాసి వచ్చిన, ఓకే బాగానే. అరే ఎట్లుంటే ఏం సంబంధం రా, మనకి ఎంత టైట్ ఉంటే ఏంది, ఎట్లా చదువుకుంటూ వస్తాం. అయిపోయింది. ఓకే బాయ్, చదువుకుంటాను. ఇంకా ఎక్కువసేపు డిస్టర్బ్ చేయం, చదువుకో బాయ్. ఏ ఉంటావా బాయ్? ఓకే ఉంటా అంటే ఎవడా? भाई कौन सा ब्रांच का है तू? एरोस्पेस। तू कौन सा ब्रांच का है? तेरा सामान किधर है? तू कौन सा ब्रांच का है? पार्टनर से भाई। हाँ एरोस्पेस। भाई तू रोज एग्जाम के लिए यही टी शर्ट क्यों पहनता है? लकी टी शर्ट है।